ఈ వీడియోలో ఐపీఎల్ 2025 ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్, పాసిబుల్ ప్లేయింగ్ 11 అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ బెస్ట్ బైస్ చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఆక్షన్ ముందుగానే 5 రిటెన్షన్స్ అయితే చేసుకుంది అండ్ ఆక్షన్లో అయితే 15 ప్లేయర్స్ని బై చేసింది. ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో ఫస్ట్ బ్యాటర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్, ఇషాన్ కిషాన్, అథర్వ టైడే, అభినవ్ మనహర్, అంకిత్ వర్మ, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసిన్. ఆల్రౌండర్స్ బ్రెడెన్ కర్ట్స్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి. అండ్ బౌలర్స్ మొహమ్మద్ షమి, రాహుల్ చహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమింగ్స్, అడమ్ జంపా, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనాడ్కట్, ఇషాన్ మలింగా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బెస్ట్ పిక్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ మొహమ్మద్ షమి. మొహమ్మద్ షమిని 10 crores ఎస్ఆర్హెచ్ అయితే దక్కించుకుంది అండ్ షమి 100% భువీ ప్లేస్ని అయితే రిప్లేస్ చేయడానికి కరెక్ట్ ప్లేయర్. అండ్ ఒక కన్సర్న్ అయితే ఉంది, ఇప్పుడు దాకా షమి అయితే ఇంజురీస్తో ఉన్నాడు. ఐపీఎల్ టైంకి రికవరీ అయిన మ్యాచెస్ మధ్యలో ఎలాంటి ఇంజురీస్ కాకుండా ఉంటే ఎస్ఆర్హెచ్కి ఒక బిగ్ ప్లస్ అయ్యింది బౌలింగ్ టీంలో. అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసరికి రాహుల్ చహర్. రాహుల్ చహర్ని 3.2 crores అయితే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. అండ్ ఎస్ఆర్హెచ్ రషీద్ ఖాన్ తర్వాత ఒక కరెక్ట్ మెయిన్ స్పిన్నర్ని తీసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. లాస్ట్ సీజన్ కూడా చూసాం, షాబాజ్ అహ్మద్తో బౌలింగ్ వేయించారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక మంచి మెయిన్ స్పిన్నర్ కాకుండా రాహుల్ చహర్ని 3.2 crores తీసుకొని వాళ్ళు మెయిన్ స్పిన్నర్గా అయితే పెడుతున్నారు. సో ఈసారి స్పిన్ అటాక్లో రాహుల్ చహర్ ఇంపాక్ట్ ఎంత ఉండిందో చూడాలి. థర్డ్ ప్లేయర్ ఇషాన్ కిషాన్. ఇషాన్ కిషాన్ని 11.25 crores అయితే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. అండ్ ఇషాన్ కిషాన్ ఒక వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్. అండ్ రాహుల్ త్రిపాఠిని వదిలినాక 1 downలో ఇషాన్ కిషానే కన్ఫర్మ్గా ప్లేయింగ్ 11లో ఉంటాడు అనుకుంటున్నా. బికాజ్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ని ఏమాత్రం కదిలివ్వరు. అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్ ఆల్మోస్ట్ వాళ్లే కన్ఫామ్, వాళ్లే ఆడతారు. అండ్ ఇషాన్ కిషాన్కి అయితే ఓపెనింగ్ ప్లేస్ దొరకదు కాబట్టి త్రిపాఠి ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. ఫోర్త్ ప్లేయర్ హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ని 8 crores అయితే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్ కూడా. అండ్ హర్షల్ పటేల్ ఇంపాక్ట్ అయితే మెయిన్ బౌలింగ్ టీంలో చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే ఉండింది ఈసారి. అండ్ ఫిఫ్త్ ప్లేయర్ అథర్వ టైడే. అథర్వ టైడేని ఎస్ఆర్హెచ్ జస్ట్ 30 lakhs అయితే బై చేశారు. అథర్వ టైడే ఒక గుడ్ ప్లేయర్ అండ్ అథర్వ టైడేని ఎస్ఆర్హెచ్ ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి. ఆల్మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ రోల్లో కన్ఫర్మ్గా రావచ్చు అనిపిస్తుంది. సిక్స్త్ ప్లేయర్ వచ్చేసరికి అభినవ్ మనహర్. అభినవ్ మనహర్ని 3.2 crores ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. అండ్ ఈ బై వచ్చేసరికి పర్టికులర్గా సమర్ని రిప్లేస్ చేయడానికి అభినవ్ మనహర్ని బై చేసిన కనిపిస్తుంది. సెవెంత్ ప్లేయర్ అడమ్ జంపా. అడమ్ జంపాని 2.4 crores అయితే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. అండ్ రాహుల్ చహర్కి బ్యాకప్ గానే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. అండ్ మెయిన్ గా అయితే టీంలో ఛాన్స్ రావడం చాలా కష్టం, ఒకవేళ వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ రోల్లో రావడమే. అండ్ ఎయిత్ ప్లేయర్ కమిందు మెండిస్. కమిందు మెండిస్ ని 75 lakhs అయితే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. అండ్ ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11 లో కమిందు మెండిస్ కి ఛాన్స్ ఇవ్వాలి అంటే ఎడైన్ మార్క్రమ్ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది, ఆ ప్లేస్ లో రావాలి. అండ్ కమిందు మెండిస్ కి అంత పర్ఫార్మెన్స్ ఉండిద్దో చూడాలి. నైన్త్ ప్లేయర్ సచిన్ బేబీ. సచిన్ బేబీ ఎస్ఆర్హెచ్ జస్ట్ 30 lakhs అయితే దక్కించుకుంది. సచిన్ బేబీకి ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్ ప్లస్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు టీంలో. మరి ఛాన్స్ ఇస్తారా లేదా ప్లేయింగ్ 11లో చూడాలి. ఐపీఎల్ మ్యాచ్ రిపోర్ట్స్ అండ్ ఎనీ క్రికెట్ మ్యాచ్ రిపోర్ట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అన్ని మ్యాచ్ రిపోర్ట్స్ ఫ్రీ. అండ్ 10th ప్లేయర్ జయదేవ్ ఉనాద్కట్. జయదేవ్ ఉనాద్కట్ ని జస్ట్ 1 crore అయితే బై చేశారు. జయదేవ్ ఉనాద్కట్ ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఈ 10 players కాకుండా ఎస్ఆర్హెచ్ ఇంకో 5 players అయితే బై చేసింది బ్యాకప్ గా. ఇందులో అంకిత్ వర్మ ఒక బ్యాట్స్మెన్ అండ్ ఇప్పటికే ఫుల్గా బ్యాట్స్మెన్స్తో ఉంది ఎస్ఆర్హెచ్. అండ్ అంకిత్ వర్మని ఎంత మాత్రం ఛాన్స్ ఇస్తారో చూడాలి. అండ్ ఇషాన్ మలింగా, సిమ్రన్జిత్ సింగ్, జీషన్ అన్సారీ వీళ్ళు ముగ్గురు అయితే బౌలర్స్కి ఇప్పటికే ఫుల్ ప్యాక్డ్గా ఉంది ఎస్ఆర్హెచ్ టీం. బౌలింగ్ టీం అంటారు అండ్ ఇప్పుడు కూడా ఈ సీజన్ అలాగే ఉంది. అండ్ ఈ ముగ్గురికి ఎంత మాత్రం ఛాన్స్ ఇస్తారో చూడాలి. అండ్ లాస్ట్ వన్ బ్రైడెన్ కర్ట్స్ని అయితే ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. ఒక ఆల్రౌండర్ బ్రైడెన్ కర్ట్స్ ఎలా ఆడతాడో చూడాలి. ఛాన్సెస్ కూడా ప్లేయింగ్ 11లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. పాసిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్, సచిన్ బేబీ, ప్యాట్ కమింగ్స్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, మొహమ్మద్ షమి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ని చూసుకుంటే జయదేవ్ ఉనాద్కట్, జంపా, బ్రైడెన్ కర్ట్స్, అథర్వ టైడే, కమిందు మెండిస్. ఆల్మోస్ట్ ప్లేయింగ్ 11లో సేమ్ ఇదే ఉంటుంది, ఒక 2 changes తప్ప అంతే. అండ్ మీరేమనుకుంటున్నారో ప్లేయింగ్ 11 కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.